ప్రేమిస్తుందని చెప్పడానికి సిగ్గులేదు. హైదరాబాద్లో నీ దగ్గర ఉంటే సేఫ్గా ఉంటుందని నిన్ను నమ్మి నీ దగ్గర పెట్టి దీన్ని చదివిస్తుంటే దీని వెనక ఎవడు పడుతున్నాడో, దీన్ని చంపడానికి ఎవరు తిరుగుతున్నారో కూడా తెలుసుకోలేకపోయావు. ఆ శంకర్ గాడు ఇలా అటాక్ చేస్తాడని నేను ఊహించలేదన్నయ్య. ఫేస్ టు ఫేస్ వచ్చి అటాక్ చేయడానికి వాడు చేసేది యుద్ధం కాదు. శత్రు ఎప్పుడు ఎలా వస్తాడో అని ముందే ఊహించాలి. ఇది ప్రమాదంలో ఉందని తెలిసింది కాబట్టి చెప్పాను. ఇప్పుడు ఇది ప్రేమలో ఉంది. ఎలా ఆపుతాం? అన్నయ్య, నేను అక్కలా కాదు. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకోలేదు. నువ్వు మాట్లాడుకో. పెద్దదాన్ని భరత్కిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చా, అవ్వలేదు. ఇప్పుడు దీన్ని భరత్కిచ్చి పెళ్లి చేసి ఇచ్చిన మాట పోయిన పరువు రెండు నిలబెడతా. పద. సత్య, దీన్ని ప్రేమించినోడు దీన్ని మనసులో ఉన్నా పర్వాలేదు, భూమి మీద మాత్రం ఉండకూడదు. వాణ్ణి చంపాకే వరంగల్లో అడుగు పెడతాను. విన్నారుగా, ఆడు దొరకలేని చెప్తే అన్న మనల్ని వేసేస్తాడు, లేదా ఎలాగైనా తీసుకొచ్చామంటాడు. అసలే ఎండాకాలం, మనం తిరిగి సావలేము. అందుకే వాడిని వేసేసామని చూద్దాం. అన్నా, మన చెల్లెల్ని ప్రేమించడాన్ని వేసేసామన్నా. అవునన్నా. శబాష్. అన్నా, అమ్ముల్ని ప్రేమించినోడితో ఇక బాబ్జీ అనగా టెన్షనే లేదు. బాబ్జీ అనగా టెన్షన్ వాడితో కాదు, వేరే వాడున్నాడు. వేరేవాడా? శంకర్ గాడు మనకి శత్రువు అని తెలిసి వాడితో చేతులు కలిపి అమ్ముల్ని చంపడానికి ప్లాన్ చేయించాడు. ఎవడన్నా? వరంగల్ కేశవరెడ్డి. నా దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను చెప్పినోన్ని దెబ్బ కొట్టడం న్యాయం, కానీ నన్నే దెబ్బ కొట్టాలనుకోవడం ద్రోహం. కాబట్టి వాడంతటా వాడే బయటికి రావడం ధర్మం. నాకింకో నిమిషంలో ఫోన్ వస్తుంది. ఆ బాబ్జీ గాడికి ప్లాన్ లీక్ చేసింది ఎవడో తెలిసిపోతుంది. ఈలోపు మీ అంతటా మీరు బయటికి వస్తే క్షమిస్తా, లేదా చంపేస్తా. అన్నా! రే మిశ్రా, పని అయిపోయింది, ఫోన్ కట్ చేయరా. క్షమించన్నా, క్షమించన్నా, తప్పైపోయిందన్నా. ఇంకెప్పుడు ఇలా జరుగుతుందా? నా ఇంట్లో ఫుడ్ తిని వానింటికి కాపలా కాస్తావురా? క్షమించన్నా. రేయ్, నా ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, నా చుట్టూ నా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి. కాల్చుకో. రేయ్, ఇచ్చిన రెండో అవకాశం కూడా వాడుకోలేకపోయినావు. లాస్ట్ ఛాన్స్. కాల్చుకో, కాల్చుకో. అన్నా అన్నా, ఏంట్రా? గా బాబ్జీ గారి కానీ చిన్న చెల్లెల్ని వరంగల్ తీసుకొచ్చేసిండట. అయితే దాన్ని ఇంకెవ్వడూ రక్షించలేడు. వెంకీ, హాయ్. ఎరా, ఎలా ఉన్నారు? బానే ఉన్నాం. ఒరేయ్, ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెని పెళ్లి చేయడానికి వరంగల్ వదిలి వెళ్ళిపోయావా? మళ్ళీ వాళ్ళ చిన్న చెల్లెని పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చావా? నీ పర్పస్ ఏంట్రా? ప్రేమించడానికి ఏ పర్పస్ అవసరం లేదురా. మనం చంపడానికి పర్పస్ చాలరా? లవ్ చేయడానికి పోయి బాబ్జీ గారి చెల్లె దొరికిందా? ఇంకే ఫిగర్ దొరకలేదా నీకు? నేను బాబ్జీ చెల్లెని ప్రేమించలా. నేను ప్రేమించిన అమ్మాయి బాబ్జీ చెల్లెలైంది. దాన్ని నేనేం చేయను? వెంకీ, మనం వెళ్ళి బాంబు మీద పడ్డా, బాంబు వచ్చి మన మీద పడ్డా, జరిగేది బ్లాస్టింగేరా. ఆ బాబ్జీ గారు నేను చంపడానికి ఊరంతా తెగ తిరిగేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు రెండో చెల్లెని ప్రేమిస్తున్నామని తెలిస్తే నీ శవాన్ని మర్డర్ చేసేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తావురా? కుదిరితే నా స్టైల్లో కన్విన్స్ చేస్తా. కుదరకపోతే
వాడి స్టైల్లో వైలెన్స్ చేస్తా. నా గురించి నీకు ఎలా తెలుసు? లక్ష్మీ విలాస్ క్లబ్ లో ప్యాక్ ఆడుతున్నాను నీకు ఎవరు చెప్పారు? నీ కొడుకే. అలా చూడకండి సార్, భయం వేస్తుంది. నీ పేరేంట్రా? నా పేరు మేఘపాపారావు అండి, ముద్దు పేరు పప్పి అండి. ఈయన పేరు- సార్ నిన్ను అడిగారా నా పేరు? సార్ నా పేరు సిఫానా శ్రీధర్ అండి, సిప్పి అని పిలుస్తారు. నువ్వేం చేస్తుంటావు? భోజనానంతరం విశ్రమిస్తుంటానండి, విశ్రమానంతరం భోజనం చేస్తుంటానండి. అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి, రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటారండి, భోజనమే చేస్తుంటారండి. రేయ్, నీ కొడుకు ఎక్కడున్నాడు చెప్పరా? చెప్పరా? రేయ్, మర్యాదగా చెప్పు, నీ కొడుకు ఎక్కడున్నాడు? హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసింది కానీ ఎక్కడున్నాడో తెలియదు సార్. మీకు దొరికితే చంపేస్తారని భయంతో ఓనమాలు దిద్దించింది చేత్తోనే. వాడి ఆనమాలు లేకుండా వాడి ఫోటోలన్నీ తగలబెట్టేశారు సార్. అంటే వాడెక్కడున్నాడో చెప్పవన్నమాట. ప్రమాణ పూర్తిగా వాడు ఎక్కడున్నాడో మాకు తెలియదు సార్. సార్ మమ్మల్ని కొట్టి ప్రయోజనం లేదు సార్, మాకేం తెలుస్తావా సార్? వీడి కొడుకు దొరికేదాకా ఇద్దరు ఇక్కడే ఉండాలి. అన్నా గా మినిస్టర్ ఇంట్లో ఫంక్షన్ కి టైం అవుతుంది. నమస్తే. నమస్తే బాబ్జీ, బాగున్నావా? బాగున్నాను. రేయ్, అమ్మాయి చుట్టూ ఇంతమంది ఉండగా మాట్లాడడం కష్టమేమోరా. రేయ్, జాగ్రత్తగా ఉండండి. ఎవడన్నా ఎక్స్ట్రాల్ చేస్తే లేపేస్తామన్నా. స్మైల్ ప్లీజ్. మేడం మిమ్మల్ని స్మైల్ ప్లీజ్. మేడం ఒకసారి కెమెరా చూస్తే మీకే స్మైల్ వస్తుంది. వెంకీ, నేను నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు. ఆ రోజు నేను వచ్చేసరికి మీ అన్నయ్య నేను తీసుకెళ్ళిపోయాడు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చా? ఇది మా ఊరే. అవును, ఆ రోజు హైదరాబాద్లో నేను చంపడానికి ఎందుకు ట్రై చేశారు? అసలు ఎవరు వాళ్ళు? నీకు ఈ ఊర్లో కేశవరెడ్డి తెలుసా? తెలుసు, ఈ ఫంక్షన్కి వచ్చాడు కదా. నన్ను చంపాలనుకుంది అతనే. ఎందుకు? ఆ కేశవరెడ్డి మా అన్నయ్య బద్ద శత్రువులు. వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి ఎన్నో ఏళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఒకరోజు ఊరందరితో కలిసి ఆ కేశవరెడ్డి తన చెల్లెలతో పాటు మా ఇంటికొచ్చాడు. ఎప్పుడూ నన్నేమి అడగని నా చెల్లి మొట్టమొదటిసారిగా నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగింది. నువ్వు లేకపోతే చచ్చిపోతానంటుంది. అందుకే మన మధ్య గొడవలన్నీ పక్కన పెట్టి నీ ఇంటికొచ్చా. నా చెల్లెల్ని పెళ్లి చేసుకో బాబ్జీ. కుదరదని ఇప్పటికే నీ చెల్లికి చాలాసార్లు చెప్పాను. చనిపోయిన మా అమ్మకి మాట ఇచ్చిన అన్నయ్య మా కోసం పెళ్లి చేసుకోను అని వాళ్ళని బయటికి పొమ్మన్నాడు. అవమానం భరించలేని ఆ కేశవరెడ్డి చెల్లి ఆత్మహత్య చేసుకుంది. రే బాబ్జీ, ఏ చెల్లెళ్ళ కోసం నా చెల్లెల్ని నాకు కాకుండా చేశావో ఆ చెల్లెళ్ళ జీవితం నాశనం చేసేదాకా వదలండ్రా. అప్పటి నుంచి మా అన్నయ్య పెళ్లి చేసుకోకుండా మమ్మల్ని ఎంతో ప్రేమగా పెంచాడు. కానీ మా అక్క ఇవేవీ ఆలోచించకుండా ఎవరితోనో వెళ్ళిపోయింది. అందుకే మమ్మల్ని వదిలి వెళ్ళిపోయిన మా అక్క మీద కన్నా దాన్ని తీసుకెళ్లి పెళ్లి చేసినోడి మీదే మా అన్నయ్యకి కోపం ఎక్కువ. చందు, నీకో విషయం చెప్పాలి. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
జరిగిపోయింది. నీకు తెలియకుండా నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు వెంకీ. అక్కని తీసుకెళ్లి పెళ్లి చేసింది నువ్వే అని మా అన్నయ్యకి తెలిస్తే మన లవ్ని యాక్సెప్ట్ చేయడు. మా అన్నయ్యని కాదని నిన్ను చేసుకోలేను వెంకీ. మా అన్నయ్య మా కోసం తన లైఫ్ అంతా సాక్రిఫైస్ చేశాడు. మా అక్క చేసిన పనికి ఊర్లో మా పరువు అంతా పోయింది. మళ్ళీ ఆ తప్పు నేను చేయలేను. నువ్వు కరెక్టే చందు. ఒక చెల్లెలుగా నువ్వేం చెప్పాలో అది చెప్పావు. ఒక లవ్వర్గా నేనేం చేయాలో అది చేస్తా. ఒరే సొంట కారు నైరుతిలో తిరగేసి పెట్టు. రావడానికి వచ్చాను పదా. నమస్తే. నమస్కారం బాబ్జీ గారు. చిన్న చెల్లి ఎంగేజ్మెంట్ కి ఒక మంచి ముహూర్తం చూడండి. అప్పట్లో నన్ను అవాయిడ్ చేసి జోగే శాస్త్రిని కన్సల్ట్ చేశారు. అది ఇన్సల్ట్ అయ్యేసరికి మళ్ళీ నన్ను ప్రిఫర్ చేస్తున్నారు. ఏమై కరెక్ట్? అలాంటిదేం లేదు. ఆ టైంలో మీరు ఊళ్ళో లేకపోయేసరికి. చూడండి బాబ్జీ గారు, దాహం వేస్తే మంచినీళ్ళు లేవని ఫినాయిల్ తాగేయకూడదు, డేంజర్. ముహూర్తాలు బాగానే ఉన్నాయి కానీ పరిస్థితులే బాగాలేవు. అంటే మీకు ఆస్తులున్నా వాటికి వాస్తులు లేవు. అందుకే మీరింత పెద్ద ప్యాలెస్లో ఉన్నా మీకు పీసు లేదు. సూటిగా చెప్పండి శాస్త్రి గారు. మీరు ఇంట్లో ఉన్నంతకాలం మీ చేతులతో మీ చెల్లి పెళ్లి చేయలేరు. ఎందుకు? పునాదులు గట్టిగా ఉండాలని భవ్య సిమెంట్తో కట్టారు, రంగులు బాగుండాలని నిర్లక్ పెయింట్స్ కొట్టారు, కానీ వాస్తు బాగుండాలని థింక్ చేయలేదు. యూ హ్యావ్ టు ఫాలో వాస్తు సార్. ఒకసారి ఇలా రండి. వెస్ట్ వేస్ట్ చేశారు, నార్త్ నెగ్లెక్ట్ చేశారు, అందుకే సౌత్ సంఖ్య నాగించేస్తుంది. పైగా మన చెల్లెలది క్యాన్సర్. అదే మీ పేరేంటండి? బంటి. ఎలుగు మర్చిపోయినట్టున్నారు. ఎలుగు బంటి గారు, అదే క్యాన్సర్ అంటే రోగం కాదండి, కర్కాటక రాశి. రాశా? ఆ రాశి ప్రకారం చూసుకుంటే మీ చెల్లెలు ఈ పాటికే ప్రేమలో పడి ఉంటుంది. అవును, అది వయసు ప్రాబ్లం కాదు, వాస్తు ప్రాబ్లం. ఇప్పుడేం చేయాలో చెప్పండి. మీరు మంచి వాస్తున్న ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలంటే, ఆ ఇంటి ముందు ఈశాన్యంలో బ్లూ కలర్ స్విమ్మింగ్ పూల్ ఉండాలి, పెద్ద పెద్ద డోర్స్ తో ఎంట్రీ ఉండాలి. ఎంటర్ అవగానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టెప్స్ ఉండాలి. ఇన్ని చెప్పినోని ఇల్లు ఏంటది నువ్వే చెప్పొచ్చు కదా సార్. మీ బ్యాడ్కి సగం కారణం వీడే. ఇదిగో బరువు ఎక్కువ ఉంది, ఈ నీశాన్లో తిరగనివ్వకండి. వస్తా. రే, అలాంటి ఇల్లు వరంగల్ ఎక్కడుందో వెతకండ్రా. ఫస్ట్ షాట్ కి రెడ్ పడింది. తేడా వస్తే నాకు బ్లడ్ పడుద్ది. ఏమైంది నాయన శాస్త్రి గారు? నువ్వు నానో ఇచ్చినప్పుడే నేను నోను అని ఉంటే ఈ టెన్షన్ ఉండేది కాదు. కూల్ నానోజీ, కూల్. నేను కూల్ గానే ఉన్నాను, కానీ ఆ బాబ్జీ గడే క్రూయల్ గా ఉన్నాడు. నీకెందుకు నానోజీ, నేను చూసుకుంటా కదా. ఏం చూసుకుంటావు? నేను చెప్పిన వాస్తులో వాస్తవం లేదని తెలిస్తే ఆ బాబ్జీ గడి కత్తి కనకరం కూడా ఉండదు. అయినా గ్రానైట్ తెచ్చుకుని గాడ్రేజ్ బ్యూరోలోనే ఆ బాబ్జీ గడిని తెచ్చుకుని ఇంట్లోనే పెట్టుకుంటే ఎంత రిస్క్. నానోజీ, గుడి అన్నాక పసుపు, బీచ్ అన్నాక ఇసుక, బాబ్జీ అన్నాక రిస్క్ తప్పదు కదా. ఎలాగైతేనే ఆ బాబ్జీ గారు మా ఓడింట్లో కాలు పెట్టబోతున్నాడు అనమాట. అసలైన ఆట ఇప్పుడు మొదలెడతాం. ఏంటది? ఏంటంటావేంటయ్యా? పెయింది కాబట్టి బాడీ అంతా. సరే సరే, మబ్బులు పట్టాక రేణు దెబ్బలు కొట్టాక పేరు తప్పో చెప్పి. ఇలాంటి సూక్తులు ఎవడైనా చెప్తాడు. నీకు దండం పెడతాను, వాడు వచ్చే టైం అయితే చూస్తున్నారు. నా మాటిని మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పరా? నాకు తెలిస్తే చెప్పనయ్యా. ఆడు నా వంశానికి ఎక్స్టెన్షన్ అవుతాడు అనుకున్నా కానీ టెన్షన్ అవుతాడు అనుకోలేదు. అందుకే వాడి ఫోటోలన్నీ తగలబెట్టేశాను. ఆడవాడు కూడా లేవు. అయితే నాదొక ఐడియా. ఏంటది? నా దగ్గర మా నాన్న చిన్నప్పుడు ఫోటో ఉంది. ఎత్తుకో ఈ ఫోటో. ఇది తీసుకెళ్లి వాడికి ఇచ్చి ఆడే నీ కొడుకని చెప్పావనుకో, వాడు నమ్మేసి మనల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించేస్తాడు. నీ ప్లాన్ కనుక వర్కౌట్ అయ్యి మనం ఇక్కడి నుంచి బయటపడ్డాం అనుకో, మనం బలంపురం. బడే కొట్టినావనా? సార్, ఏంట్రా ఇద్దరు కలిసి వచ్చారు? మీతో మాట్లాడదామని వచ్చాను సార్. ఉమ్, రాత్రంతా ఇద్దరం కలిసి కూర్చుని డీప్ గా ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాం సార్. ఉమ్. ఏంటది? నా కొడుకు మీద నాకున్న ప్రేమ కన్నా మీ చెల్లెల మీద మీకున్న ప్రేమ డామినేట్ చేసింది సార్. నా కొడుకు చేసింది ముమ్మాటికి తప్పే సార్. అందుకే వాడి ఫోటో మీకు చూపించాలనుకుంటున్నాం.
మీరు చెప్తుంది నిజమేనా? మిస్ అయిన మలేషియన్ ఫ్లైట్ అయినా దొరుకుతుందో లేదో గానీ ఈ ప్రూఫ్ తో డెఫినెట్ గా నా కొడుకు మీకు దొరుకుతాడు సార్. చూడండి. నీ కొడుకేంట్రా వీళ్ళ ఉన్నాడు? అంటే సార్ చార్మినార్ కి 4 స్తంభాలు ఉంటాయి, తాజ్ మహల్ కి 4 స్తంభాలు ఉంటాయి. తాజ్ మహల్ చార్మినార్ అవుతుంది కదా సార్. కరెక్టే. మీరు చేసిన ఈ సహాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో తెలియట్లేదురా. మిమ్మల్ని వదిలేస్తున్నా, పోండి. సార్ ఇన్నాళ్ళు మీ ఇంట్లో కూర్చుని మీరు పెట్టిన బిర్యానీ తిన్న తర్వాత ఎందుకో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు. అదేంటి పప్పి, సినిమా బాగుంది కదా అని సినిమా అయిపోయిన తర్వాత కూడా సినిమా హాల్లోనే కూర్చుంటావా? వెళ్ళమంటున్నారు కదా సారు. రే, మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. ఈ రోజు నుంచి మనం బరం పురం. సార్ మొత్తం వినేశారా సార్? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఎస్కేప్ అవ్వాలని చూస్తే చెప్పింది అర్థమైందా? అలాంటే వెళ్తానా సార్?